హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్, హ్యాపీ దీపావళి. హాయ్, హ్యాపీ దీపావళి. అంతేనా? లైట్ వేసినావా? చీకటి చీకటి అనిపిస్తుంది. దోశ తినేసి పోట్టుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ హ్యాపీ దీపావళి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సబ్స్క్రైబర్లకు అయితే హ్యాపీ హ్యాపీ దీపావళి. అందరూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి అయితే వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు వెరీ 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 థ్యాంక్స్. ఈ దీపావళి కన్నా మా ఛానల్ మానిటైజేషన్ కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భగవంతుని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకుంటేనే కదా అయ్యేది. మానిటైజేషన్ చేస్తానికి ఏముంది ఫ్రెండ్స్, ఆల్రెడీ హవర్స్తో కంప్లీట్ అయినాయి. కానీ ఎందుకంటే నాకు వైరల్ అయినప్పుడు మాత్రమే చేయాలని చెప్పి ఆపేసిన. ఆల్రెడీ రివ్యూలు ఉంది, మొన్ననైతే అప్లై చేసిన. చూద్దాం. ఇవాళ దీపావళి మార్నింగ్ టైంలో దోశలు అయితే వేస్తుంది అమ్మగారు. దోశలను నైట్ పూరిస్తుండొచ్చు. బాగానే ఉన్నాయి. ఒడిసినాయమ్మా? నువ్వు తినేసే వేడి ఉంది. పిల్లలు గుడికి పోయిర్రు. టెంపుల్కి పోవాలంటేనైతే అసలు పని కాలేదు, సెట్ కాలేదు. ఇలా అమావాస కూడా ఉండే. ఇంట్లోనే పూజ అయితే చేసిన. లక్ష్మమ్మ వారి పూజ అయితే నైట్ చేసుకోవాలి. నైట్ మార్కెట్కి పోయి కొన్ని పూలు పండ్లు అవి తెచ్చుకొని అయితే నైట్ పూజ చేసుకుందాం. ఈరోజు మండే కాబట్టి యథావిధిగా దీపం అయితే ముట్టించేసిన. నువ్వైతే పోయేసి వచ్చినావా మార్కెట్? ఉండదన్నావు కదా నైట్? ఉండదు కానీ కొన్ని ఉంటాయి కదమ్మా. అదే ఈరోజు ఉండరు కావచ్చు అని చెప్పేసి అనుకున్నా. ఉన్నాయి, పోవాలి. అలా బండి పెట్టేసి వచ్చిన. సరే, టిఫిన్ తినేసి వెళ్ళు. ఇగో వేడి వేడిగా వెళ్ళి దోశ. పిల్లలు ఇద్దరు పోయారు కదా. వారంతో చూడండి వచ్చింది. డ్రెస్ వేసుకోపోయినా ఎడ దొరికించుకున్నావు షర్ట్ను? ఏం షర్ట్ అది? ఎట్లుంది అది? ఏం షర్ట్ అది? ఏం డ్రెస్ అది? పొద్దుగడ వరకు 3 మార్చాడు. ఏమన్నా తిన్నా వరుణ్ వస్తాయి తింటాడు. ఇటు కాల ఇల్లు రా సంతోష్. మొత్తం పెట్టినాక పెట్టట్టు మంచిగా ఉంటుంది కదా. ఎందుకు ఇప్పుడు ఏంటిదట? ఏమైనా పిల్లలకు నన్ను అడిగితే స్కూల్ ఉంటేనే చాలా నయ్యం. అట్లా అంటావా? ఎప్పటికమ్మా దోశల పిండి? రేపటి కోసం. దాంట్లో చట్నీ ఏంటిది చేస్తున్నావు? పొద్దుగా కాలేజీ మరి బయటకు పోయి పూలు గిట్లా తీసుకురావాలి అమ్మా. బంద్ చేసేయమ్మా, స్విచ్ బంద్ చేసి. వేడయింది. నేను బంద్ చేస్తుంది. అంతగానం అక్కడికి వెళ్ళి లేపుతావు. అంటే అలవాటు కావాలి పనికి. పోదాం మార్కెట్ పోదాం. పూలు గిట్లా తీసుకొచ్చి ఇలా పూజ చేయాలి ఫ్రెండ్స్. దీపావళి ఏమన్నా కూరగాయలు తెచ్చుకోవాలి. పిల్లలకు అక్కడ పోలే. బాంబులు కొనివా అమ్మ? అది ఇష్టం. నా ఇష్టం ఎట్లా అవుతుంది? అది నన్ను అడిగే మాట కాదు. ఎందుకు కాదు? నువ్వు బాంబులు కొనియమంటే నేను కొనిస్తా. అబ్బా, పెద్ద పెద్ద మాటను. ఓ బియ్యం సైజ్ తయారు చేసుకున్నాడు మరి. బాంబులకమ్మా రకరకాల బాంబులు తీసుకున్నాడు. బియ్యం సంచి అయితే తయారు చేసుకున్నాడు. మంచిదే. సంచి చిన్నగానే ఉంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాడమ్మా. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం అంత అది పిలిచిపోతుందా? పెట్టరాదమ్మా. పొట్టలో పెట్టి పరిచయనే అంటావా? పోదాం కదా మార్కెట్కి వేస్తే పని ఎప్పుడు తొందర పోవాలి. మళ్ళా దీపావళి పండుగ రోజు నైట్ పూట బయటకు వెళ్ళామంటే కూడా ఇబ్బంది. ఏనంగా చేతి మీద పడేది తెలియదు. పట్టణంలో మొత్తం ఇల్లు కలిపేటట్టే వెలుస్తారు. ఎందుకు వెలుస్తారేమో అన్ని బాంబులు అర్థం కాదు. వేల బాంబులు, పెద్ద పెద్ద బాంబులు. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే దీపావళి వచ్చిందంటే నేనైతే ఏడుచుడు తక్కువ. వాళ్ళు వండరాని ఆ సప్పుడుకి. ఇక వన్గాడైతే బీరో సందులో చూడు వాడే, మంచాల కింద చూడు వాడే, ఇల్లు అట్లా జాక్కుని వాడు పోయి సప్పుడుకు కొంచెం బాంబులు తెల్లారగా కాలుస్తారు. ఆగడు పడ్డట్టు అంటే పండుగకు అట్లుంటుందమ్మా. ఊళ్ళో గట్లా కాలుస్తారు.
ఎందుకు కాలవరు పైసలు ఉన్న వాళ్ళు అన్ని కాలుతారు, అన్ని ఎంజాయ్ చేస్తారు. మన అసలు లేని వాళ్ళకి ఇబ్బంది. ఓసారి అయితే ఇంకా నీకు ఏకంగా చెయ్యగాలి. అందుకే దీపావళి పండుగ అంటే నాకు చాలా భయం. చిచ్చుబుట్టి వేరలేదని చెప్పి ఒక కవర్లో పోసి పెట్టిన ఫ్రెండ్స్. పౌడర్ అంతా ఒక కవర్లో పోసి ఆయనతో అంటి పెట్టిన. ఆ చేతిలోకి వెళ్ళి పౌడర్ కింద పడక ముందుకే చేతి అంతా కాలింది మొత్తం. రైట్ హ్యాండ్ మొత్తం అంతా పొట్టు పొట్టు ఊసిపోయింది. దేవుని దేవాలన జర తొందరగా కంట్రోల్ అయ్యి మళ్ళీ యథావిధి స్థానానికి వచ్చింది, లేకపోతే చాలా ప్రాబ్లం. చిన్నగా ఉండే చిన్న పిల్లలే ఇద్దరు గంట పని చేసినాం. అందుకే నాకు బాంబులు కొను అంటే నాకు ఇది అంటే భయం. కొన్ని అంతే వాడు సంతోషం ఎందుకు కాదంటావు కానీ కొనియాలి. ఎట్లమ్మా ఏది ఎంజాయ్ ఆ ఎంజాయ్ చేస్తూనే ఉండాలి పిల్లలు. ఇవన్నీ పిల్లలకి ఎక్కంటే వీటికి పెట్టడం. ఏమైంది? ఫ్యాన్ మంచి నిన్నేమన్నాడు? అన్ని ఏడుస్తున్నాడా? 200 పట్టాతితో ఇస్తా అంటే రెండు వీటిండు, నన్ను అత్త వీటిండు. నేను ఇంతేమనట్లుందే అంటే నువ్వు అరడు వచ్చినప్పుడు పక్కపోతున్నావు. అంటే నిన్ను వాడిని కొట్టినప్పుడు నువ్వు చూస్తే వాడు బాధపడతాడు కావచ్చు, నిన్ను కొట్టినట్టున్నారా? అది కాదురా, ఏ మూడ్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడానో అది అర్థం చేసుకోండి ఫస్ట్. ఎంత బిజీ ఉన్నది డాడీ చెప్పు. డాడీని నేను చూసిన ఆడ, నేను అప్పుడు మీ ఇంట్లోనే ఉన్నా కదా. నేను ఎంత బిజీ అంటే అంత బిజీ ఉన్నాడు. అప్పుడు ఆ బిజీ టైంలో మీరు ఏం మాట్లాడతారో, ఒకడేమో ఆడిది పోయినట్టు అక్కడ కూర్చొని ఎడతాడు, ఒకడేమో ఇక్కడ నిలబడతాడు. వీనికి అనవసరంగా అంటున్నాయివయ్యా. అంటే ఎందుకు కొట్టినట్టు వాడిని? ఆడు శివగాడు ఏం చేసిండు, ఏదో పటాకులో ఏమో అడిగిండు. నువ్వు ఆల్రెడీ ఏమో కొనుక్కొని రానా ఏమో అంటుండ ఆ పిల్లగాడు సురేష్. 200 ఏనా అని వీడు అన్నాడు శివగాడు. ఒక్కడు అనుకోడు వాడిని అట్టనే ఇక ఏడుచుకుంటా కూర్చున్నాడు. నాకు వీడు బెడ్రూమ్లో ఉన్నాడు. మరి వీడు ఎందుకు ఎడుతుండో నాకు అర్థం కాలేదు. వీడు కూడా మస్తు ఎడతాడు. అందుకే మరి ఇప్పుడు ఎందుకు ఎడతాను రా అంటే నన్ను ఏమనక ముందే కొట్టినాడు. అవరా వీడు ఏమనలేదా? మరి వీడిని ఎందుకు కొట్టిండ్రా పాపం డాడీ? ఆడు పక్కకు వచ్చి నుంచితే నీకేమైంది రాని మెల్ల ఎగొట్టిండు చెప్ప మీద. దానికే ఏడుస్తుంది గట్టిగా. అంటే మరి అంటే నేనేది కొట్టినరా? ఫస్ట్ మీరు కాదని చెప్పకుర్రా, గాడుతున్నారు ఉన్నది చెప్పుర్రా. ఫస్ట్ డాడీ మేము పటాకులు కొని మమ్మీ అడిగిన. మమ్మీ అడిగితే ఆడ 1000 రూపాయలు ఉన్నాయి, 200 పటాకులు కొని అంటుంది. పిన్ని చెప్తుంది, డాడీ చెప్తుండ్రు అట్లా పిన్నికి. అయితే నేను 200 అడిగినా అడిగితే 200 అంటే 200 రూపాయలు అంటే ఏంది శివ? మా చిన్నప్పుడు అయితే మేము కూడా 5 రూపీస్ కూడా ఇవ్వకపోయేది మీకు. రోజు ఒక ఎన్ని పైసలు అయితేరా మీకు చెప్పు. మీ స్కూల్కు 1000 కట్టాలి, మీ ఫీజులు, మీ ఖర్చులు, ఇంకా 200 అని అంటావా నువ్వు? 200 కూడా సరిపోవా పోయి? 200 పెడితే కూడా 200 అంటే అయితే ఒక్కటి వీకిళ్ళు దవడ కొద్ది గట్టిగా.